చెప్పమంటే నాకు వాడే చాలు చక్కని చుక్కని నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీ వీడియో చూస్తున్నాడు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈ సాంగ్ అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతుంది కదా. ఈ సాంగ్తో వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హీరో సింగింగ్ డూయట్ కి జోడి ఎవరో. ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుందాం ఇమేజెస్కి. ఫస్ట్ అయితే గూగుల్ అయితే ఓపెన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని సెర్చ్ చేయండి. వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని అయితే లాగిన్ అయితే అవ్వండి. అప్లోడ్ ఇమేజ్పై ట్యాప్ చేసి మీరు ఏ ఇమేజ్కి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నాడో ఆ ఇమేజ్పై అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడైతే నేను ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని చూపిస్తాను. ఇమేజ్ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫరెన్స్ అయితే ఇలా వస్తుంది. ఆటోమేటిక్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. చూసారు కదా, డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ప్రాజెక్ట్ లింక్ ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫరెన్స్ అయితే ఇలా వస్తుంది. ఫస్ట్ అయితే కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకొని పైకి అయితే స్క్రోల్ చేయండి. డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ ఉన్నాయి, అవి కూడా యాడ్ అయితే చేసుకోండి. టెక్స్ట్ ప్లేయర్పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్పై ట్యాప్ చేసి 3 డాట్స్పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్పై అయితే క్లిక్ చేయండి. యాడ్ చేసిన 2 ఫాంట్స్, డౌన్లోడ్ చేసుకున్న 2 ఫాంట్స్ని అయితే యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఫాంట్స్ని అయితే అలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసి అన్ని టెక్స్ట్ లేయర్స్కి అయితే ఫాంట్స్ని అయితే యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే టెక్స్ట్కి అయితే కలర్ అయితే చేంజ్ చేసుకోండి. ఇప్పుడైతే స్టార్టింగ్ వచ్చి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇమేజ్ని ఫింగర్స్తో అయితే లైట్గా అయితే జూమ్ చేయండి. ఇప్పుడైతే బీట్ మార్క్ దాకా అయితే ఇమేజ్ లేయర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇమేజ్ అయితే లెంటీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. బోర్డర్ అండ్ షాడో పై అయితే ట్యాప్ చేసి కింద కనిపిస్తున్న ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి. సైజుని అయితే 40 వరకు అయితే అడ్జస్ట్ చేసుకోండి. పైన కనిపిస్తున్న ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. లాస్ట్లో అయితే సెకండ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి. యాడ్ బోర్డర్ పై క్లిక్ చేసి ఒక 10 అయితే యాడ్ బోర్డర్ పై అయితే క్లిక్ చేసి మీ ఇమేజ్కి ఎలా సెట్ అవుతే 10 or 20 అలా సెట్ చేసుకోండి. నేను 16 అయితే ప్లేస్ చేసుకున్నాను. మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. లైట్గా అయితే జూమ్ అయితే చేసుకోండి. ఇమేజ్ని అయితే బీట్ మార్క్ వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి, వీడియోలో కనిపిస్తున్నట్టుగా. మళ్ళీ అయితే బోర్డర్ అండ్ షాడో పై క్లిక్ చేసి కింద ఆప్షన్ క్లిక్ చేసి 40 అయితే సెలెక్ట్ చేసుకోండి. పైన కనిపిస్తున్న ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ బోర్డర్లోకి వెళ్ళి ఒక 30 అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. దాన్ని అయితే బీట్ మార్క్ వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇమేజ్ని లైట్గా అయితే జూమ్ అయితే చేసుకోండి ఫింగర్స్తో. వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మళ్ళీ బోర్డర్ అండ్ షాడో పై అయితే ట్యాప్ చేసి కింద కనిపిస్తున్న ఆప్షన్పై క్లిక్ చేసి 40 అయితే యాడ్ చేసుకొని పైన కనిపిస్తున్న ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. యాడ్ బోర్డర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్కి తగ్గట్టుగా ఒక 20 కానీ 10 కానీ సెట్ చేసుకోండి. అన్ని బీట్ మార్క్స్కి అయితే ఇమేజెస్ని అయితే ఇంత యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.